అందరికీ ఇవాళ వచ్చేసి రవ్వ దోశ చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 కప్పు రవ్వ తీసుకుంటున్నాను. 1 కప్పు రవ్వకి 1 కప్పు బియ్యం పిండి అండి. సగం కప్పు మైదా పిండి, సగం కప్పు మైదా తీసుకుంటున్నానండి. ఈ 3 బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు కూడా 1 కప్పు పెరుగు తీసుకున్నాను, చిలికిన పెరుగు. ఇవన్నీ మిక్స్ చేసుకొని బాగా దీంట్లో పెరుగు వేసుకోవాలి. కలుపుకోవాలండి. నానింది. దీంట్లోకి 1 కప్పు ఆనియన్ వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసుకున్నాయి ఇలా ఇవి వేసుకుంటున్నాను. మీరు కరివేపాకండి సన్నగా చాప్ చేసుకున్నాను, ఇది కూడా వేసేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుంటున్నాను, సగం చెంచా. సాల్ట్ వచ్చేసి 1½ స్పూన్ వేసుకుంటున్నాను. జీలకర్ర 1 స్పూను, సగం చెంచా పసుపు వేసుకుంటున్నాను. సగం చెంచా తినే సోడా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. లీటర్ వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు ఇలా పల్సగా కలుపుకోవాలండి. రవ్వ దోశకి పక్కకు ఒక 15 మినిట్స్ పక్కకు పెట్టేస్తాను. పెంకకి బాగా వేడి చేసుకోవాలి. వేడి చేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇలా వేసేసుకోవాలన్నమాట. కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి, మంచిగా వస్తుంది దోశ. మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి, సిమ్లో పెట్టి కాల్చుకోవాలి. ఓకేనండి, ఇలా చిన్నగా తీసుకోవాలి. సెకండ్ వైపు మలుపుకోవాలన్నమాట. దోశ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి.